Vamshi, welcome back to our channel Mast Kitchen. First of all, thank you to all my subscribers for supporting me. And ఈ రోజు మీ ముందుకి మస్త్ అండ్ సింపుల్ రెసిపీ తోటి వచ్చేసానండి. అండ్ ఈ రెసిపీ ఏంటంటే అవకాడో శాండ్విచ్. దీనికి మరీ ఆ ఇంగ్రీడియంట్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి ఏం అవసరం లేదు. సింపుల్గా ఒక 2-3 ఐటమ్స్ కావాలండి. ఆ 2-3 ఐటమ్స్ ఉంటే చాలు. 5 minutesలో అయిపోతుంది. ఇది పొద్దున బ్రేక్ఫాస్ట్ లాగా మళ్ళీ సాయంత్రం స్నాక్స్ లాగా కూడా వాడుకోవచ్చు. అండ్ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మళ్ళీ ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాము. లెట్స్ గో. సో మన శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఏంటో అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎట్లా తయారు చేయాలో చూసేసుకుందాం. సో చిన్న బౌల్ తీసుకొని దాంట్లో అవకాడో వేసేసుకుందాం. అవకాడో స్కిన్ తీసేసి మంచిగా మెత్తగా ఉన్నది తీసుకోండి, గట్టిగా ఉన్నది తీసుకోకండి. ఎందుకంటే స్మాష్ చేసుకోవడానికి వీలు ఉండదు. అందుకని కొంచెం మెత్తగా ఉన్నది తీసుకొని స్మాష్ చేయండి. ఇప్పుడు స్మాష్ చేసుకున్న అవకాడోలో కొంచెం ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోండి. చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. సో అది వేసి బాగా మిక్స్ చేద్దాం. ఆ తర్వాత దీంట్లో కొంచెం నిమ్మకాయ 2-3 డ్రాప్స్ టేస్ట్ కోసం, అలానే దీంట్లో కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, కొంచెం పెప్పర్ పౌడర్కి బదులు గ్రీన్ చిల్లీ కూడా వాడచ్చు. గ్రీన్ చిల్లీ సన్నగా తరుముకొని మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే నేను శాండ్విచ్లోకి గ్రీన్ చిల్లీ ప్రిఫర్ చేయను అనమాట. అందుకనే పెప్పర్ యూస్. అండ్ మోర్ ఓవర్ ఇది హెల్దీ కూడా. అది మిక్సింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నామండి. నార్మల్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇంకా వీట్ బ్రెడ్ తీసుకుంటే ఇంకా మంచి హెల్దీ కాబట్టి నేను ఇక్కడ వైట్ బ్రెడ్ ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మిక్స్ చేసుకున్న అవకాడో, ఆనియన్ ఇంకా లెమన్ ఉంది కదా, దీని మీద మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. అవకాడో పేస్ట్ ఇది అంటుంది కదా, దీని మీద మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. అవకాడో పేస్ట్ ఎక్కువ ఉంటేనే మంచి టేస్టీ అనిపిస్తుంది. కొంచెం కాకుండా కొంచెం హెవీగానే పెట్టండి. సో ఇట్లా మొత్తం శాండ్విచ్కి మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, ఒక బాయిల్డ్ ఎగ్ తీసేసుకొని దీన్ని స్లైస్ చేసుకుందాం. నేను స్లైసర్ వాడుతున్నాను. ఇలా స్లైస్ చేసుకొని దీని మీద స్ప్రెడ్ చేసుకుందాం. ఎగ్ ఇక్కడ స్ప్రెడ్ చేసుకున్నాము. ఆ తర్వాత నేను దీని మీద కొంచెం చీజ్ గ్రేట్ చేస్తున్నాను. ఇంకో స్లైస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని దీని మీద కొంచెం బటర్ అనేది స్ప్రెడ్ చేసుకుందామండి. ఏంటంటే అవుటర్ లేయర్లో బటర్ వేయడం వల్ల మంచిగా పర్ఫెక్ట్గా టోస్ట్ అవుతుంది అనమాట. ఎలక్ట్రికల్ గ్రిల్ యూజ్ చేస్తున్నానండి టోస్ట్ చేసుకోవడానికి. నార్మల్గా మన ఇంట్లో ప్యాన్ ఉంటే దాని మీద కూడా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే గ్రిల్ మీద చేస్తే కొంచెం మంచి గ్రిల్ అవుతుంది. సో దీని మీద బటర్ వేసాను ఫస్ట్ స్టార్టింగ్ కొంచెము, ఎందుకంటే నెక్స్ట్ అటు సైడ్ మనం ఇంకా స్ప్రెడ్ చేసుకోలేదు కాబట్టి. ఇప్పుడు శాండ్విచ్ ఇక్కడ ప్లేస్ చేసి దీన్ని ఒక 4-5 minutes వరకు టోస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మన టోస్ట్ ఐ థింక్ రెడీ అయిపోయినట్టుంది. ఓపెన్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్ అండి. ఏంటంటే అది గ్రిల్ అవుతున్న టైంలోనే నేను డైరెక్షన్ మార్చాను అనమాట. ప్యాన్ మీద కూడా మీరు హై ఫ్లేమ్ మీద ఒక డైరెక్షన్లో ఒక 2-3 minutes పెట్టండి, ఎందుకు ఇంకో డైరెక్షన్లో ఒక 2-3 minutes పెట్టండి. పర్ఫెక్ట్గా అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన శాండ్విచ్ మంచిగా క్రిస్పీ అయింది. అండ్ బటర్ వేసుకోవడం వల్ల ఇదో అడ్వాంటేజ్ అన్నట్టు, క్రిస్పీ అవుతుంది, పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని స్లైస్ చేద్దాం 2 parts కింద. నౌ అవర్ శాండ్విచ్ ఇస్ రెడీ అండి. ఇప్పుడు మనం ఇది ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. నాకు ఏదైనా డెకరేటివ్గా పెడితే ఆ ఫీలింగే డిఫరెంట్ అనమాట. ఇంకెక్కువ కొంచెం తినేవాళ్ళు ఇంకెక్కువ తింటారు. సో మన శాండ్విచ్ రెడీ అండి. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
యమ్మీ యమ్మీ. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మస్త్ అండ్ సింపుల్ రెసిపీ ఇంకా కావాలంటే మన మస్త్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మన మస్త్ కిచెన్ ఛానల్లో ఇంకో మస్త్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.